గుళ్ళోకి వెళ్తే ప్రసాదం తప్పనిసరిగా తీసుకుంటాం. పులిహోర, దద్దోజనం, లడ్డూలు లాంటి ప్రసాదాలు గుళ్ళల్లో చాలా విరివిగా దొరుకుతుంటాయి. వాటిని అంతే ఇష్టంగా మనం తింటుంటాం. ఎప్పుడైనా బుద్ధి పుట్టి అవే ప్రసాదాలను ఇంట్లో ట్రై చేసినా గుళ్ళో వండిన రుచి రానే రాదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఒక రకమైన టెంపుల్ ప్రసాదం టేస్ట్ మిస్ అవుతూనే ఉంటుంది. దీంతో ప్రసాదం అంటే ఖచ్చితంగా గుడికి వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఓ వ్యక్తి మాత్రం అచ్చం గుళ్ళో లభించే టేస్ట్తోని ప్రసాదాలను అందిస్తున్నాడు. దీంతో ప్రతిరోజు చాలా మంది వచ్చి ఆ ప్రసాదాలను టేస్ట్ చేస్తూ మైమర్చిపోతున్నారు. బెంగళూరులో గుళ్ళో దొరికే స్టైల్ ప్రసాదాలు గుడికి వెళ్లకుండానే లభిస్తున్నాయి. అచ్చం గుడిలో అయితే ప్రసాదాలు ఎలా ఉంటాయో అదే రకమైన ప్రసాదం పేరుతో బెంగళూరు నగర ప్రజలకు దేశంలోని ప్రసిద్ధ ఆలయాలలో లభించే ప్రసాదాలను అందిస్తున్నాడు సుమన్ భరద్వాజ్ అనే యువకుడు. బనశంకరి ప్రాంతానికి చెందిన సుమన్ కొంతకాలంగా ఈ రకమైన వెరైటీలను బెంగళూరు వాసులకు రుచి చూపిస్తున్నాడు. కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న భరద్వాజ్ హోటళ్లలో, రెస్టారెంట్లలో లభించే ఆహార పదార్థాలు కాకుండా దేశంలోని ప్రముఖ ఆలయాల్లో స్వామివారికి సమర్పించే ప్రసాదాలనే తయారు చేసి విక్రయించాలనుకున్నాడు. 2 ఏళ్ల క్రితం కొద్దిపాటి ప్రసాదాలతో విక్రయాలు ప్రారంభించగా క్రమంగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చి ప్రసాదాలను టేస్ట్ చేస్తున్నారు. ఇక్కడి ప్రసాదాలు అచ్చం గుళ్ళో లభించే టేస్ట్తోనే ఉన్నాయంటూ వారంలో కనీసం 2 రోజులైనా ఇక్కడ లభించే ప్రసాదాలను తప్పకుండా రుచి చూస్తామని అంటున్నారు. మాకు ఇక్కడ తినాలని చాలా రోజులు ఇంకా ఉండే, చాలా ఫేమస్ అయింది కదా యూట్యూబ్లో. సో ఇక్కడికి వచ్చినాం ఈరోజు. ఈమెకు మైసూర్ పాక్ తీయించినాము, సూపర్గా ఉంది, తనకు బాగా నచ్చింది. అండ్ నేను బిసిబెడ బాత్ తీసుకున్నా, ఉడుకుడుక బాగుంది. నా పేరు ఉపేంద్ర అని, బెంగళూరులో ఉన్నాను, బనశంకరిలోనే. ఇక్కడ బ్రాహ్మణ ప్రసాద సిన్స్ ఆల్మోస్ట్ 2 years నుంచి ఉంది ఇక్కడ. సో ఎవ్రీడే నేను ఆల్మోస్ట్ ఆన్ ది వీకెండ్స్ లేకపోతే ఎవ్రీడే వస్తాను. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. లైక్ ఉప్మా ఉంది, అవలక్కి, పులియోగర ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ హియర్. అండ్ అలా పంచామృత, ఇట్ ఇస్ ఆల్ లైక్ ఎట్లంటే టెంపుల్ స్టైల్ అని దొరుకుతుంది ఇక్కడ. సో చాలా టేస్ట్గా వేడిగా ఉంటుంది. అంటే ఎవ్రీడే మెనూస్ చేంజ్ అవుతూ ఉంటుంది బ్రేక్ఫాస్ట్. సో నా ఫ్యామిలీని తీసుకొని వస్తా ఎవ్రీ వీకెండ్స్ ఇక్కడ. మళ్ళీ పార్సల్ తీసుకొని వెళ్తాం మా ఫ్రెండ్స్కి, ఆఫీస్లో అందరికీ చాలా ఇష్టపడుతుంది ఇక్కడ. అయితే ఎప్పుడూ ఒకే ఐటమ్స్ కాకుండా రోజుకో మెనూతో ప్రసాదాలను అందిస్తుంటామని భరద్వాజ్ అంటున్నాడు. వేకువజామునే ప్రసాదాలను సిద్ధం చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాతే విక్రయించేందుకు తీసుకువస్తామని చెబుతున్నాడు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో తయారు చేసే వస్తువులని ప్రసాదాల తయారీకి ఉపయోగిస్తామని, రుచి కోసం ఎలాంటి రసాయనాలు వాడమని చెబుతున్నాడు. ఇలా ప్రజలకు అరుదైన రుచులను అందించడం ఎంతో ఆనందంగా ఉందని అంటున్నాడు. మనము ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ఒక ప్రసాదం అని కాన్సెప్ట్ చేశాము బెంగళూరులో, ఇక్కడ బనశంకరిలో. ప్రసాదం అంటే ఇక్కడ ఇది ఏ దేవస్థానంలో ఏ ప్రసాద దొరుకుతుందో అదే మెనూగా కన్వర్ట్ చేసి ఇస్తున్నాము. అండ్ మెయిన్లీ నైవేద్యం చేసి ఇక్కడ వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం 8 to 10 మార్నింగ్. శ్రీచక్రకి, నరసింహశాలిగ్రామకి, చంద్రమౌళేశ్వర దేవుడికి నైవేద్యం పెట్టి ఇక్కడ వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. దానికే ప్రసాదం అని పేరు పెట్టాము. వై బ్రాహ్మణ ప్రసాదం అంటే, బ్రాహ్మణ అంటే మేము ప్యూర్ సాత్విక ఫుడ్ ఇస్తున్నాం. అంటే నో గార్లిక్, నో ఆనియన్, we don't use all that onion garlic, and mainly we don't use this preservatives, color, artificial flavors. అంటే ఇది కన్నికే హితం చేస్తూ ఇవ్వడకంటే ఇక్కడ ఇది మనసుకి, హృదయకి తృప్తి చేయాలి మన మోటివ్.